హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏపీలో పాలిటిక్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నా అందాద పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు అవకాశం లేదు. నాకేం వాళ్ళు రూలింగ్ క్రియేట్ చేస్తారని అనుకుంటున్నా. చంద్రబాబు బీజేపీ అది కలిసి. కాకపోతే పొత్తు రావాలని కోరుకుంటున్నా బ్రో. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందంటే? నాకైతే నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చితే దేనివల్ల, ఎందుకు నచ్చలేదు? దేనివల్ల అంటే అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు అన్నారు. రోజా ఉంది, రోజా వాళ్ళకు ఏమంటారుగా ఆడి కారు ఏదో BMW ఉన్నది కానీ అది బెంచ్ కారు ఉన్నది. అది తీసుకుపోదాం అంటే రోడ్డు లేదు. రోడ్లన్నీ రోడ్లన్నీ వేసినా కార్లో పోతుంటే ఆమెకే అర్థమవుతుంది. లారీలో పోతున్నా BMW కార్లో పోతున్నా అని కన్ఫ్యూజన్ ఉంది కానీ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతలేదు ప్రాబ్లం. ఏమనంటే భజన చేయాలి కదా, రోజు తాళాలు తీసుకోవాలి, భజన చేయాలి. భజన చేస్తేనే మళ్ళీ సీట్ వస్తాయి కదా మళ్ళీ మన వాళ్ళకి. జాబుల గురించి ఏమంటారు? జాబులు వేసిండుగా 6,000 7,000 ఏదో శాలరీ ఉంది కదా మన పాలెంట్రీకి వచ్చేది. వాళ్ళకి తెలియకనేమో పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ జాబులు ఏదో ఒకటి అన్నా జాయిన్ అవుదాం అన్నట్టుగా అట్లా జాయిన్ అవుతారు బతుకు తెరువు కోసం, అంతే తప్ప ఆంధ్ర పాలిటిక్స్లో ఏమున్నాయి బ్రో? వాటర్లో మానవంగాలు తప్ప. ఒక మంత్రులు కొడాలి నాని, అమర్నాథ్ వీళ్ళ గురించి ఏమంటావు మరి? వాళ్ళకేం తెలుసు బూతులు తప్ప. బూతులు మాట్లాడాలంటే మనం ఉందా మాట్లాడతాం ఇక్కడ 1,90,000 బూతులు మాట్లాడతాం. ఓకే, కోర్టులో పెట్టుబడులు తెచ్చాము అది ఇది అని అమర్నాథ్ అంటున్నారు. తెచ్చారు. ఆయనకి ఎంత చారాయన కూడా రాదు. తెచ్చేదాంట్లో చారాయన రాదు. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు కదా. 3 కాకపోతే ఇంకా 5 కడతా అంటాడు కానీ కట్టాడు. ఒకటే కట్టాడు. వైజాగే అభివృద్ధి అంటే సామెత ఉంది కదా, కన్న తల్లికి అన్నం పెట్ట అంటే పిన్ని తల్లికి సామెత ఉంది. అట్లా ఉంటుంది ఆంధ్ర. ఓకే, రీసెంట్ గా వైజాగ్ లో డ్రగ్స్ బయటపడదు కదా. ఈ పవన్ కళ్యాణ్ 4వ పిల్ల ఉంది కదా, వాళ్ళే తీసుకొచ్చారు. ఎవరు బ్రో పవన్ కళ్యాణ్? అది మీకు తెలుసుగా బ్రో. చెప్పండి బ్రో, ఎవరు పవన్ కళ్యాణ్ 4వ పిల్ల? మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలుస్తుంది, చెప్పండి. నా వల్ల మీకు 10 మందికి తెలుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ స్టేజ్ పైన 4 లక్షల మంది ఇంటుంటే చెప్పిండు. అది మీకు తెలుసు. జగన్ కి అన్ని సీట్లు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించి కొన్ని నిర్ణయాలు పబ్లిక్ నచ్చేటట్టు, అంటే పబ్లిక్ అంటే పథకాల పేరు మీద తీసుకెళ్ళింది కానీ అది ఎంతవరకు సంక్షేమానికి పోతున్నాయి లేదా అనేది చూసి మళ్ళీ విద్యార్థులకు కానీ ఏదైనా కొంచెం మంచి చేసి ఉంటే బాగుండేది నా కాన్సెప్ట్. స్కూళ్ళు బాగా డెవలప్ చేసామని ఒక చెప్పుకుంటున్నారు కదా. ఈడ మాకు నార్కర్నూలు ఉంటుంది మా డిస్టిక్. ఆయన కావాలంటే మొత్తం ఉంటుంది, ఫుల్ అభివృద్ధి ఉంటుంది. కానీ మన వీడియోలో కనిపించేది ఉండదని నేను అదే చెప్తున్నా. వీడియోలో వేరు. ఓకే, ఓవరాల్గా ఏ ప్రభుత్వం వస్తుంది, ఎన్ని సీట్లతో వస్తుంది? నాకు తెలిసి పొత్తు వస్తుంది, 100కి పైన వస్తాయని అనుకుంటున్నా.